గొప్పవాడు గురు మతం అని ఎందుకు అంటున్నామంటే అన్నిట్లో ఒకదాన్ని చూపించేవాడు. ఆకాశంలో ఏముంది, భూమిలో ఏముంది, వాయువులో ఏముంది, జలంలో ఏముంది, అగ్నిలో ఏముంది, దీనికి మతాలు ఏమన్నా ఉన్నాయా? అందరూ మహాత్ములు ఇవంతా. అందరూ ఒక శరీరాన్ని, రాముడు ఒక శరీరాన్ని, కృష్ణుడు ఒక శరీరాన్ని. ఇప్పుడు అజిత్ స్వామి వారు చెప్పారు కదా, కృష్ణుడు అనే పేరు, కృష్ణుడు అనే విగ్రహం కాదు, కృష్ణుని యొక్క నామంలో ఉంది. రాముడు అనే విగ్రహం కాదు, రామనామంలో ఉంది. రాముడి కంటే రామనామం గొప్పది. మతాల కంటే ఏం గొప్పది? జ్ఞానం గొప్పది, ఆత్మ జ్ఞానం గొప్పది. గురువుకు తులమే లేదని మరుగున మహాపురుషుల్లో తెలియని వలయం. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, గురువుకు కులమే లేదని మరుగున మహాపురుషులలో తెలియవలేము. గురు కులము సర్వకులమని. గురువు అన్ని కులాల వాడు, గురుకులము సర్వకులమని హరిహర బ్రహ్మం తానే వెలుగుచుండు. గురువుకి కులమే లేదని మనం ఘంటాపదంగా మీ హృదయాల్లో పెట్టుకోవాలి. ఏ పొరపాటున గురువు మాకు ఈ కులమని మీకు ఇలా మనసులో వచ్చిందే, జన్మంతా చేజారిపోతుంది. చేసేది ఏముందిరా, ఈ జన్మ పోయానురా. చేసేవు ఆశించి కాసేవు కాయము పోషింప ఫలమేమిరా. ఇంకా నువ్వు ఎన్ని సేవలు చేసినా, ఎంత ఇది చేసినా లాభం లేదు. గురువు యొక్క కులాన్ని మన మీద లోపల మనసులోకి వచ్చిందంటే ఫలితం అంతా శూన్యం. బూడిదిలో, పన్నీరులో బూడిది పోసినట్టు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అర్థం చేసుకోండి. అనవసరంగా అజ్ఞానంతో, అజ్ఞానమే అమావాస్య, ఆత్మజ్ఞానమే పూర్ణమి. అమావాస్య అంటే ఏంటి? అజ్ఞానం. ఈరోజు పూర్ణిమ అంటే ఏమి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకుండా ఎవరైతే ఈ శరీరాన్ని వదిలినారో వారంతా ఆత్మహత్య చేసుకున్నట్టు. ఆత్మహత్య అంటే ఊరేసుకొని బాలో పెడిసి చూడడం, మందు దాగి సావడం కాదు ఆత్మహత్య అంటే. అందరూ ఆలోచన చేయండి. ఆత్మహత్య అంటే ఏమో తెలుసా? ఆత్మజ్ఞానం లేకుండా ఎవరైతే చనిపోయినారో వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నట్లే. కాబట్టి మనందరికీ ఆత్మజ్ఞానం కలగలేదంటే మనం కూడా అలాంటి మరణం మనకు వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే ఏమి? అంతా ఒక్కటే అనే జ్ఞానం. ఏమీ లేదు, ఒక్కటే, ఉండేది ఒక్కటే, బహు రూపాలుగా కనిపిస్తుంది. ఉన్న ఒక సూర్యుడు అన్ని గ్రామాల్లో కనిపించినట్టు, ఉన్న ఒక చంద్రుడు అన్ని గ్రామాల్లో. రాత్రి గొరెల వెన్నెలు ఉంటుంది, వల్కూరులో వెన్నెలు ఉంటుంది, కొడూరులో వెన్నెలు ఉంటుంది, పులికొండలో వెన్నెలు ఉంటుంది, పందికొండలో వెన్నెలు ఉంటుంది. అంటే వాళ్ళ ఊరు చంద్రుడా? ఒకడేనా చంద్రుడు?